హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మానస. ఈరోజు మనము చికెన్ లివర్ కర్రీ తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు, ఇది 1/2 kg లివర్ అండి. కొంచెం సాల్ట్ వేసి దీని వాటర్లో మంచి కడగాలి, శుభ్రం చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, లవంగ, దాల్చిన చెక్క, కొత్తిమీర, పెరుగు, టమాటాలు కూడా వేసుకుంటారండి. మనం కర్రీ చేసుకుందాం, చూసుకుందాం. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చేసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం సరిపోయేంత. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, కొంచెం ఒక డ్రాపు ఇంగువ ఆయిల్ డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు బిర్యానీ ఆకు, లవంగ, దాల్చిన చెక్క, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేగాక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఉల్లిపాయ ముక్క, పచ్చిమిర్చి వేగాక ఇప్పుడు 1.5 స్పూన్ పసుపు వేసుకుందాం. 1.5 స్పూన్ అల్లం, ఇది కూడా ఆయిల్లో వేగనిద్దాం. టేస్ట్ కోసం కస్తూరి మెంతి అండి, దీన్ని కొంచెం మనం ఇలా నలిసి వేద్దాం. ఇది వేయించాక ఇప్పుడు లివర్ వేసుకుందాం. ఈ లివర్తో చాలా జాగ్రత్త అండి. ఇది వేగేటప్పుడు కొంచెం పేలుతుంది అన్నట్టు. మనం దీని మీద మూత పెట్టి ఉంచాలి. మనం కలిపేటప్పుడు మూత తీసి కొంచెం దూరంగా ఉండి మనం దీన్ని కలుపుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఈ లివర్ పేలుతుందండి. మనం దీనిలో ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం. దీని మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుతూ ఉండాలండి. చూడండి, ఇది ఆయిల్ ఎంత మంచిగా ఉడికిందో, చాలా చక్కగా వేగింది. ఇంకా కొంచెం ధనియాల పిండి వేసుకుందామండి. వన్ స్పూన్ ధనియాల పౌడర్, ఇందులో 1.5 స్పూన్ దొడ్డుప్పు వేస్తున్నానండి. వన్ స్పూన్ గరం మసాలా, ఇప్పుడు మనం గ్రేవీ కోసము 2 టమాటాలు మిక్సీకి వేసానండి. ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా పట్టుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు, ఇది మొత్తం ఇలా కలపాలండి. ఇది కూడా మనం ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి. ఈ టమాటాను, ఈ పెరుగును కొంచెం వేగనివ్వాలి. మనం ముందుకు లివర్ వేయకుండా టమాటా జ్యూస్ కూడా ముందు వేసి పెరిగేసి తర్వాత కొంచెం వేగాక లివర్ వేస్తారండి. అట్లా వేస్తే మన లివర్ పచ్చిగానే ఉంటుంది. అదే ఇప్పుడు మనం ఫస్ట్ ముందుగా లివర్ ఆయిల్లో వేస్తే అది వేగి మనకు స్మెల్ రాదు, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కొంచెం మాడుతుంది. అయినా ఇది మాడదండి, ఎందుకంటే మనకి ఇవన్నీ టమాటా ఇవన్నీ వేసినాం కాబట్టి అంత త్వరగా మనకు అడగంటదు. ఈ గ్రేవీ కొంచెం దగ్గరికి అయింది కదండి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం.
2 స్పూన్ కారం వేయాలి. ఇది నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. నేను ఇంకొక 1/2 స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ఎక్కువ వేసుకోదండి, ఒక టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. లివర్ కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సర్వ్ చేద్దాం. లివర్ కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా వేడిగా ఉందండి. సూపర్గా ఉందండి కర్రీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.